స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హింసలు, హత్యలు మానవ హృదయాన్ని అతలాకుతలం చేసేలా ఉంటున్నాయి. ఆరోగ్య వ్యవస్థ, డాక్టర్లు, తెల్ల కోటు వేసుకున్నటువంటి డాక్టర్ రూపంలో ఉన్నటువంటి దేవుడు. A rotten system, number one. Violence against women, number two. Violence against doctors. Inni things ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎన్ ఎక్స్క్లూజివ్లీ ఇంకా షాకింగ్ ఇన్సిడెంట్ అన్నమాట. ఇప్పటి వరకు అయిన వాటిలో ఇంకా ముందు ఏం చూస్తామని మాలాంటి వాళ్ళకి అందరికీ భయం. వైద్య వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి. మనం ఇప్పుడు ఇస్తున్న ఎడ్యుకేషన్లో వాడికి మార్కులపైన దృష్టి తప్పించి వాడి యొక్క విలువల గురించి కానీ, మానవ విలువల గురించి కానీ, మానవ సంబంధాల గురించి కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు. ఒకటి ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలమైన మార్పు రావాలి. అలాగే ఒక మనిషిని రెస్పెక్ట్ చేయడము, ఒక గౌరవంగా చూడడం అనేది అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ద చేంజ్ దట్ కెన్ హ్యాపన్ ఇస్ ఓన్లీ విత్ స్పిరిచువల్ నాలెడ్జ్. సో యాజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ మనము నాట్ ఓన్లీ ట్రీటింగ్ ద డిసీజ్ బట్ ఆల్సో ప్రివెంటింగ్ ద డిసీజ్. నాలెడ్జ్తో మన మానసికంగా ఏవైతే ఆ ఆలోచనలు కానీ మళ్ళీ అదే ఆలోచనలు వస్తుంది కానీ ఈ గంజాయి తీసుకోవడం, తాగడం, ఇవన్నీ అలవాట్లు ఎలా వస్తాయి? బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు live with their thoughts.